కావడం చెప్పిన ఉద్దేశంతో నర్సరాపేట ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసాం మా అబ్బాయిని. దేవుడి దేవుల ఒక 4 నెలలు బాగానే ఉంది. ఒక రోజు ఫోన్ చేసి డాడీ నాకు జ్వరం వచ్చిందని అంటే వెళ్ళి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడే వాళ్ళ చైర్మన్ గారికి ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో నేను వెళ్ళేసరికి అడ్మిట్ చేశారు. జ్వరం 104 ఉంది. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే డెంగ్యూ పాజిటివ్ ఉంది. అక్కడ ప్లేట్లెట్స్ కౌంట్ చేసే 3 లక్షలు ఉంది. ఆయన ఏమన్నాడంటే డాక్టర్ గారు ఒక 3 days ఇంటికి తీసుకెళ్ళండి, మెడిసిన్ మేము రాసిచ్చినవి వాడుకోమని చెప్తే ఇంటికి తీసుకొచ్చాము. ఆ మెడిసిన్ అక్కడే మా పిన్ని గారు ఉంటే వేపిస్తా ఉన్నాం. అయినా కంట్రోల్ అవ్వట్లా. నైట్ 104 వస్తుంది, ఒళ్ళు తడిగుడ్డు పెట్టి తుడిస్తే 100కి వస్తుంది, కానీ జ్వరం కంట్రోల్ భయం వేసింది. ఇక్కడ కాదని చెప్పేసి మార్కాపురం రవీంద్ర రెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళటం. అప్పటికే ప్లేట్లెట్స్ వాడికి మేము ఆదివారం మార్నింగ్ వెళ్తే 80,000 ఉన్నాయి. ఆయన సాయంత్రానికి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 50,000 ఉందండి, మీరు కొంచెం ఇది సీరియస్, నాకు అంటే మాకాడ ఎక్విప్మెంట్ లేవని చెప్పేసి గుంటూరు తీసుకెళ్ళాను. గుంటూరు తీసుకెళ్తే దేవుడు మహాకృపను బట్టి ఆ టైంలో నాకే సురేష్ ఫోన్ చేశాడు, తమ్ముడు ఏంటి ఇట్లా తీసుకెళ్లారంట, నువ్వేం భయపడొద్దు, మేమందరం మా సంఘం అంతా ఖచ్చితంగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్, మీరు మార్నింగ్ మీ గ్రూప్లో కూడా నేనున్నా, ప్రతిరోజు మీ యొక్క అంటే ఒక ప్రేయర్ వారియర్స్ లాగా పేరు పెడుతుంటారు కదా, ఆ లిస్ట్లో కూడా మా అబ్బాయి పేరు చేయించారు అనమాట. నేను చాలా ఆనందపడేవాడిని బాగా అసలు. ఎందుకంటే ఒక ధైర్యం వచ్చేది, అందరూ ప్రార్థన చేస్తున్నారు. చాలా సంఘాలకు రిక్వెస్ట్ ఇచ్చాం. ఆ సంఘాల్లో కూడా మన సంఘం కూడా ప్రతిరోజు ఆ యొక్క లిస్టులో చూసుకునేవాడిని, చాలా ధైర్యపడేవాడిని. అయితే దేవుడు మహాకృపను బట్టి ఆయన ఒక 5 రోజుల తర్వాత ఇంటికి పంపించేశాడు. ఇంటికి పంపిస్తే ఆడికి ఆల్రెడీ జాండీస్ ఉన్నాయి, కామెర్లు ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే ప్లేట్లెట్స్ కంట్రోల్కి వచ్చేసేయండి, 3 లక్షలు వచ్చేసినాయి, కానీ కామెర్లు ఒకేసారి తగ్గవండి, స్లోగా తగ్గుతాయి, మీరు అప్పుడప్పుడు వచ్చిపోతామని చెప్తే ఆ విధంగానే వచ్చి వెళ్తా ఉంటే ఒకరోజు జోయల్ మా అబ్బాయి సండే ఈ విధంగానే చర్చికి వెళ్ళి వచ్చి సండే స్కూల్కి వెళ్ళి వచ్చి, మమ్మీ నాకు జ్వరం వచ్చిందని చెప్పి పడుకుంటే అదేంటి మొన్ననే కదా జ్వరం వచ్చిందని చెప్పేసి మళ్ళీ మేము ఆ డాక్టర్ గారిని ఫోన్ చేసాం. ఇట్లా జ్వరం వచ్చిందని అంటే మీరు డోలో 650 టాబ్లెట్ వేయండి, తగ్గకపోతే ఇస్తామని చెప్పారు. మరుసటి రోజు తీసుకెళ్తే డిసెంబర్ 16వ తారీఖు సోమవారం తీసుకెళ్తే ఆయన ఇదేంటంటే జ్వరం రాకూడదు కదా, మొన్ననే కదా డెంగ్యూ పాజిటివ్ వచ్చిపోయింది అని చెప్పేసి రకరకాల బ్లడ్ టెస్ట్ చేశాడు. వైరస్ బ్యాక్టీరియా, ఫంగై. మేము సోమవారం వెళ్తే మేము వెళ్ళేటప్పుడు వాడు జ్వరంగా ఉన్నా ఇట్లనే నడుచుకుంటూ వచ్చాడు నాతో పాటుగా. బాగా వెళ్ళాము, సోమవారం అడ్మిట్ అయ్యాము. సోమవారం నుంచి 2 రోజులు వాడి కండిషన్ ఎలా ఉందంటే తింటున్నాడు, జ్వరం ఉంది కానీ తింటున్నాడు, బాగానే ఉన్నాడు.